కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే హన్మకొండలోని 1000 స్తంభాల గుడి, కాశీబుక్కలోని కాశీ విశ్వేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర స్వామి, సిద్ధులగుట్ట, రామప్ప తదితర ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ప్రత్యేక పూజలు చేయడంతో పాటు దీపాలను వెలిగిస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి రవికాంత్ 1000 స్తంభాల గుడి నుంచి అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాము. మనతో పాటు ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు ఉన్నారు. ఈ కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసమంతా కూడా శివ విష్ణు భేదం లేకుండా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటూ లక్షలాది మంది శివాలయాలు సందర్శించడం, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైనటువంటి దేవాలయం లోపల దేశ విదేశస్తులు ఈరోజు కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు దేవాలయం సందర్శించి ప్రత్యేకంగా రుద్రాభిషేకం నిర్వర్తించుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు కనుక ఉసిరిక కాయలతోని స్వామివారికి అభిషేకం కనుక నిర్వర్తించడం వలన సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది. నమో భవాయ చ రుద్రాయ చ నమ శర్వాయ చ పశుపతయే చ నమో నీలగిరివాయ చ శితికంఠాయ చ అంటూ ఆ స్వామివారికి నమక చమకాదులతో రుద్రాధ్యాయంతో స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నారు. ఈరోజు కనుక అభిషేకం కనుక నిర్వర్తించుకోవడం వలన మహాశివరాత్రి రోజు అభిషేకం నిర్వర్తించుకుంటే ఏ ఫలితం అయితే వస్తుందో ఈరోజు అభిషేకం చేసుకోవడం వల్ల అదే ఫలితం వస్తుంది. అందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం అనేది చాలా విశేషం, చాలా అరుదైనటువంటి విషయము. ఎందుకంటే మహాలక్ష్మి ఉద్భవించినటువంటి మారేడు దళములతో శుభప్రీతికరమైన మారేడు దళములతో ఆ శివుని కనుక అర్చించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందుకోసం ఉదయం 3 గంటల నుంచి తండోపతండాలుగా లక్షలాదిగా భక్తులు దేవాలయం సందర్శిస్తున్నారు, అభిషేకాలు నిర్వర్తించుకుంటున్నారు. దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాల సమయం లోపల మనం లక్ష దీపోత్సవ కార్యక్రమం పుర ప్రముఖులచే ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా సంవత్సరం పొడవునా ఇంట్లో దీపం వెలిగించకుండా దేవాలయంలో 365 ఒత్తులతోనో లేకపోతే 720 ఒత్తులతోనో వెలిగిస్తే పుణ్యఫలాలు ఉంటాయని చెప్తా ఉంటారు కదా. ముఖ్యంగా ఇలాంటి తైలం కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. భక్తులు యాంత్రిక జీవితం లోపల మన పండుగల విషయంలో కానీ శుభకార్యాల విషయంలో కానీ సాంప్రదాయాలను కూడా వదిలిపెట్టారు. కాబట్టి అటువంటి సందర్భం లోపల ఇలాంటి కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారం రోజుల్లో కానీ ముఖ్యంగా 365 రోజుల పాటు స్వామివారికి లేదా గృహాల్లో కానీ దేవాలయ కానీ దీపాలు వెలిగించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కనుక దీపాలు జీపంజ్యోతి పరంజ్యోతి అంటూ 365 ఒత్తులతోని నా నువ్వుల నూనెతోని కనుక ఆ దీపాలు వెలిగించడం వలన సకల పాపహారం జరుగుతుంది, మహాలక్ష్మి కటాక్ష లభిస్తుందని చెప్పేసి మన పురాణాలు తెలియజేస్తారు. స్వామి ఇదే రోజు లంకాదానం చేస్తారు. ఆంజనేయ స్వామి టెంపుల్లోనూ ఈ దీపాలు వెలిగిస్తే మంచి శుభాలు జరుగుతాయంటారు కదా, దాని విషయంలో అది వాస్తవేనండి. ఈరోజు ఏ పూజా కార్యక్రమం చేసినా ముఖ్యంగా శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఆరాధన నిర్వర్తించడం వలన సకల ఫలితాలు లభిస్తాయని, వారి మనోభిష్టాలు నెరవేరుతాయని చెప్పేసి మనకు స్కంద పురాణం తెలియజేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఉదయం నుంచి అయితే అన్ని శైవ క్షేత్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. స్తంభాల దేవాలయంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి తమ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, 1000 స్తంభాల ఆలయం నుంచి హన్మకొండ జిల్లా.